అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు వెరీ షార్ట్ వీడియోతో మీ మీదకి వచ్చాను. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ప్రోడక్ట్ ఒకటి చూపిస్తాను మీకు. ఓకేనా? ఓకే అండి. ఇది నా దగ్గర ఆల్రెడీ చాలా పాతదండి. ఇంతకుముందు ఒక వీడియో వాడేశాను, అది ఆ ప్లాంట్ పోయింది. మళ్ళీ ఇటు తీసుకున్నామని చూడండి. ఇట్లా ఒక బాటిల్ తీసుకొని కొట్టి కింద డ్రైనేజ్ చేసాం మంచిగా చక్కగా. ఇట్లా వేలాడడానికి ఇట్లా కూడా తయారు చేసాము. ఇట్లా ఓకే, ఇట్లా తయారు చేసాము. దీంట్లో మనము కొన్ని ఒక మొక్క ఎట్లా తయారని చూపిస్తాను. మంచి హ్యాంగింగ్ తయారు చేద్దామండి దీంతో. ఓకే, ముందుగా కొన్ని వేసుకోండి పేబుల్స్. మన మామూలు గార్డెన్స్ అలా వేసుకుందాం. ఓకే ఓకే, ఇలా నింపుకున్నామండి. మనం మొక్క పెట్టిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క లేయర్ వేసుకుందాము. ఏ మొక్కలు పెడుతున్నామండి మనము? చూడండి, ఇది అంత తెలుసు కదా, బ్రయోఫిలం అనేవాళ్ళు ఇంతకుముందు. బ్రయోఫిలం, ఇప్పుడు ఏమంటున్నారు? డెలగోయెన్సిస్. బ్రయోఫిలం డెలగోయెన్సిస్ అనేవాళ్ళు ఇప్పుడు కాలుంచే డెలగోయెన్సిస్ అంటున్నారు. ఓకే, ఈ మొక్క చూడండి, అందరు తెలుసు కదా ఈ మొక్కలు. కాకపోతే ఇది కొంచెం ఇన్వేసివ్ ప్లాంట్ లాగా ఉంటుందండి, బాగా స్ప్రెడ్ అవుతుంది. కొంచెం సైడ్కి పెట్టుకోవాలి. ఓకే, ఇవి పెడుతున్నాం మనం, దీంట్లో అడ్జస్ట్ చేస్తున్నాం. చిన్న మొక్కలు తెచ్చుకున్నాము. చిన్న మొక్కలు చాలా చాలా చిన్న సైజు ఉన్నాయి, తెచ్చాము, పెట్టుకుంటాం ఇప్పుడు. ఓకే, చూడండి, ఇలా పెట్టుకున్నాం. చిన్న మొక్కలు ఇట్లా పెట్టుకున్నాము. పైన ఒక లేయర్ మట్టి వేసేసాను. కొంచెం వాటర్ స్ప్రింకిల్ లాగా చిన్నగా పోసుకున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సీడ్స్ పెట్టినా, మొక్కలు పెట్టినా, ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన మొక్కలకి స్లోగా షవర్లాగా వాటర్ వేయాలి. మీరు పైప్తో జగ్గుతో బాగా గట్టిగా పోస్తే కనుక కదిలిపోతాయండి, అవి షాక్ గురవుతాయి అవి. ఓకే అండి, నీళ్లు పోసుకున్నాం. ఇట్లా నీళ్లు చక్కగా చిలకరించుకున్నాము. దీన్ని మనం ఏం చేద్దామంటే సైడ్కి పెట్టేద్దాం ఎక్కడన్నా. ఓకే, ఎక్కడన్నా సైడ్కి పెట్టేసి, దీనికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి. ఇవి కూడా సక్లెంట్ ప్లాంట్ లాంటివే. చిలకరించాలి, వీళ్ళు అప్పుడప్పుడు చిలకరిస్తుండండి. మన బార్డర్ షేడ్లో కానీ సన్లైట్లో కానీ ఎక్కడైనా ఇవి మంచిగా థ్రైవ్ అవుతాయి, ఏం ప్రాబ్లం లేదు. 2 రకాల థ్రైవ్ అవుతాయి. కొంచెం పెరిగిందా కావాలంటే కొన్ని రోజులు కొంచెం బార్డర్లో పెట్టి కొద్దిగా ఎక్కువ లైట్ వచ్చేది ఎక్కువ కొంచెం జరిపేయండి. అట్లా మనం దీన్ని డెవలప్మెంట్ చూసిన తర్వాత దీన్ని హ్యాంగర్ ఎట్లా చేయాలో చెప్తాను. ఓకే ఓకే అండి, చూడండి, చాలా రోజులు అయిపోయిందండి యాక్చువల్గా దీన్ని పెట్టి. మనము మర్చి కూడా పోయాం యాక్చువల్గా. అట్లా అయిపోయింది. సైడ్ మళ్ళీ చూసారి జ్ఞాపకం చూపిద్దామో ఒకసారి చూపిస్తున్నాను. దాదాపు 1.5 months 2 months దాటిపోయింది యాక్చువల్గా. చూడండి ఎంత బాగా పెరిగినాయి, కింద నుంచి పైకి వచ్చేసినాయండి మంచిగా. చాలా బాగా కింద ఇంకా చిన్నవి కూడా వస్తున్నాయి. ప్లాంట్ దానికి గ్రోత్ అవుతుంది. ఎంత బాగా చూడండి. మనకు దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు మనము ఒక అటుపక్క ఇటుపక్క మన హ్యాంగింగ్లా ప్రయత్నం చేద్దాం అండి. ఇప్పుడు ఈ 2 pieces చేసి దాన్ని హ్యాంగింగ్లా ప్రయత్నం చేద్దాం. ఇలాగా 2 హ్యాంగింగ్ చేయడానికి వేలాడదీస్తున్నామండి. ఓకే అండి, ఇప్పటిది ఇలా వేసామండి. ప్లేస్ దొరకట్లేదు నాకు. ఇప్పుడు ఇట్లా తలిగించాము చెట్టుకైతే. ఓకే, దీనికి పులిమేరియా మొక్క, పులిమేరియా చెట్టు మొక్క కాదు, ఈ చెట్టు తగిలించాను. ఇప్పుడైతే ఎదురుగానే కనబడుతుంది, బాగా కనబడుతుంది. మళ్ళీ ప్లేస్ దొరికితే మళ్ళీ వేద్దాం. ఇక్కడైతే హ్యాంగర్ చూడండి, ప్లాంట్స్ హ్యాంగర్ బ్రయోఫిలం ప్లాంట్స్ మొక్క హ్యాంగ్ చేశాము. చూడండి, దగ్గరికి చూపిస్తాను. ఎంత అందంగా కనబడుతుంది కింద నుంచి. ఇంకా పైన ఇంకా బాగా కనబడుతుంది. నాకు ప్లేస్ దొరకట్లేదు. చూడండి, ఎక్కడ దగ్గరకు చూస్తే ఎక్కడ చాలా అసలు ఎక్సలెంట్ అనిపిస్తుంది. మీకు కూడా ఎలా అనిపించింది ఈ ప్రిపరేషన్ అంతా కూడా నాకు కామెంట్ తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.